మనతో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. పార్టీ మారిన దాని గురించి మాట్లాడడానికి. సార్ నమస్తే. ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ చేంజ్ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీ మారడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఇది వారి ప్రతిష్టకు కూడా అది చాలా మంచి విషయం కాదు. మరి ఒక అపకీర్తిని మూట కట్టుకోవడం తప్ప ఏముండదు. వారు ఏం ఆశించిపోయినరో వారికి ఏమొస్తుందో తెలియదు, కానీ చాలా పెద్ద అప్రతిష్ట మాత్రం వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు చాలా పెద్ద మనిషిగా వారిని బాగా గౌరవించేవారు, ప్రేమించేవాళ్ళు కూడా, అందరం కూడా. కేసీఆర్ గారు కూడా వారు వచ్చిన రోజు నుంచి పార్టీలో వారిని ఎప్పుడు కూడా చాలా పెద్దగా చూసిండ్రు, ఎప్పుడు కూడా పెద్దనగానే భావించారు. ఎప్పుడు కూడా ప్రభుత్వం రాగానే వ్యవసాయ శాఖను వారికి ఇచ్చి ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మా సీనన్న లక్ష్మీపుత్రుడు, సీనన్న నాయకత్వంలో వ్యవసాయం మంచిగా అభివృద్ధి చెందుతుంది అని. ఆ స్పీకర్గా కూడా అవకాశం ఇచ్చారు, వారికి అత్యున్నతమైన పదవి ఇచ్చారు. పార్టీ వైపు నుంచి ఎక్కడ కూడా ఒక చిన్న వారికి అవమానం కానీ ఇబ్బంది కానీ ఎక్కడ కూడా ఎటువంటిది జరగలేదు. వారు ఊహించిన దానికంటే ఎక్కువనే అవకాశాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు సడన్గా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు జరిగిన రోజు, ఫలితాలు వచ్చిన రోజు కూడా ఉదయమే వచ్చి సాయంత్రం వరకు కూర్చున్నారు కేసీఆర్ గారి దగ్గర. నేను కూడా ఉన్నాను. నేనే మధ్యలో ఒకసారి అన్నాను, అనగా రెస్ట్ తీసుకోండి, వెళ్ళి ఎందుకు చైర్లెన్సేపు కూర్చుంటారు అంటే కూడా పట్టుదలతో అట్లా కూర్చున్నారు. కూర్చొని సాయంత్రం చెప్పిపోయినారు, అన్న మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, మళ్ళీ మనదే వస్తుంది, ప్రజలు ఇప్పటికే కేసీఆర్ లేని లోటును చూస్తున్నారు, ఈ ఎన్నికలు మనకు లెక్క కావు, ఈ ఎన్నికల సమస్య కాదు, ఇవి దేశం మొత్తంన నిలువుగా చీలికొచ్చింది. అయితే మోడీ అనుకూలమైన టీం లేదా మోడీకి అగెనిస్ట్గా ఇండియా టీం, ఈ రెండు టీములనే చూసిరే తప్ప ఇంకోటి మధ్యస్థంగా ఉండే వాళ్ళని ఈసారి తీసుకోలేదు. మనకు అంతటా కనబడుతుంది, అది ఒరిస్సా కావచ్చు, మనం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఉత్తరప్రదేశ్, మన పంజాబ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ మాయావతి కావచ్చు. పోచారం మాట్లాడుతూ సీఎం రేవంత్ రైతు పక్షపాతి, తను తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి, అందుకే నేను పార్టీ మారుతున్నా అని చెప్పడం జరిగింది. అంటే అది ప్రజలు నవ్వుకుంటారు అన్నమాట. ఎందుకంటే పాపం వీరిని గతంలో రేవంత్ ఏమన్నాడో అన్నీ ఉన్నాయి. ఇవాళ ఎవరు ఊకోరు, పిల్లలు వెళ్తూనే ఉంటాయి సోషల్ మీడియాలో. గతంలో ఇట్లా పార్టీ మారిన వాళ్ళ గురించి రేవంత్ ఏమన్నాడు, వీరి గురించి స్వయంగా ఏమన్నాడు ఆయన అనే మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు వారు ఏం చెప్పినా తప్పించుకోలేరు ప్రజల నుంచి. ఇక ఏం కుంటి సాకులు ఇంకోటి ఇక తప్ప అది ఇక వారు చెప్పేవన్నీ కూడా ఎవరు నమ్మరు. స్వయంగా తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎవరు నమ్మరు. దానం నాగేందర్ మాట్లాడుతూ పార్టీలో కేవలం హరీష్ రావు, కేసీఆర్ మాత్రమే ఉంటారు, పార్టీ మొత్తం ఖాళీ అయితే తన పక్కన చెప్తున్నారు. ఈ గాళ్ళు చిల్లర మాటలు మాట్లాడటం గురించి పెద్ద నాకు మాట్లాడలేం లేదు, కానీ ఇప్పుడు మరీ పై ఆయన మాట్లాడితే ఆయన గత ఎన్నికల ముందు ఏముండే, అంతకుముందు ఎన్నికలప్పుడు ఏం చేసిండు, అంతకుముందు ఎన్నికలప్పుడు ఏం చేసిండు అందరికీ తెలుసు ప్రజలకి. పార్టీ మారటము కొత్త కాదు. ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రమే ఏదో వలసలు పోవట్లేవు. ఈ దేశంలో దాదాపు 40 సంవత్సరాల క్రితమే మొదలైంది పార్టీ మార్పిట్లు. చాలామంది మొత్తం పార్టీలు పోతే ఏముండదు, ఇది అది అదృష్టమైతే అనుకున్నారు. మనమే చూసినాం. 420 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్లో 40 సీట్లకు పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇవాళ ఒక 93-95 సీట్లకు వచ్చింది. 2 సీట్లతో ఉన్న బీజేపీ 303 సీట్లకు పోయింది. మళ్ళీ ఇది కూడా ఇప్పుడు 230కి పడిపోయింది. ఇక్కడ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా 200 పైగా సీట్లకు వచ్చిన తెలుగుదేశం 40 సీట్లకు పడిపోయింది. 200 పై సీట్లు సాధించిన కాంగ్రెస్ 20 సీట్లకు పరిమితమైంది ఒక దశలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా. నిన్న కాంగ్రెస్లో కూడా నలుగురే ఎమ్మెల్యేలు మొన్న ఎలక్షన్ పోయే ముందు 23. కాబట్టి అన్ని సహజమైన విషయాలు, అవి పెద్దగా అంటే పార్టీ మారే వాళ్ళందరూ సింపుల్. నేను కూడా మాట చెప్తున్నా, ఎవరేం చెప్పినా ఏది చేసినా కేసీఆర్ గారు ఫెనిక్స్ పక్షిలాగా లేచి తిరిగి వస్తారు. తెలంగాణ ప్రజల హక్కుల గురించి కొట్లాడేది, తెలంగాణ ప్రయోజనాల కొరకు ప్రాణాన్ని పనంగా పెట్టైనా నిలబడేది కేసీఆర్ మాత్రమే.
బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇది అందరికీ కూడా తెలుసు. 6 నెలలైన గడవక ముందే అప్పుడే ప్రజలు అన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యుత్ సమస్య, మంచినీళ్ళ సమస్య, సాగునీళ్ళ సమస్య అన్నీ మొదలైనవి. ఇక అవినీతి దాహం అంతు లేకుండా అయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులకి. ప్రజలు మాట్లాడుతున్నారు అప్పుడే. కేసీఆర్ లేని లోటును చూస్తున్నారు, పోల్చుకుంటున్నారు. ఆఖరికి లేనిది లేదు అని అంటే కూడా కేసులు పెట్టి, ఉదాహరణకు కరెంట్ లేదు, కరెంట్ పోయింది మా దగ్గర అని ఎవరైనా కేసు పెడితే, ఎవరైనా ట్వీట్ చేస్తే, ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళు ఇంటికి పోయి భయపెట్టించి కేసులు పెట్టి జైల్లో పెడతామని చెప్పి అప్పుడే ఒక నిరంకుశ పాలనకు తెరదీసిండ్రు. వాస్తవానికి గతంలో కూడా ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల నుంచి తిరుగుబాట్లు, ఉద్యమాలు మొదలైనప్పుడు కొన్ని సందర్భాల్లో అణచివేసేది. అది చివరి రోజుల్లో ఉండేది. కానీ ఈ ప్రభుత్వం మొదటి రోజు నుంచే మొదలుపెట్టింది అప్పుడే అణచివేత, 6 నెలలు కాకముందు నుంచే. కాబట్టి ఇట్లా పోలీసుల మీద ఆధారపడి అణచివేతతోని ఎక్కువ కాలం నిలబడదామని ఎవరైనా అనుకుంటే అది కళ్ళ. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో చూస్తూనే ఉన్నాం ప్రపంచ చరిత్ర. కాబట్టి వీళ్ళు ఎక్కువ కాలం నిలబడేది ఏం కాదు. వాళ్ళు బలవంతం చేసి ఆకర్షణలు పెట్టో తీసుకున్నా ఇవి ఆపలేవు. బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఆపలేవు. మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. దేశాన్ని కూడా ప్రభావితం చేసే పద్ధతుల్లో కేసీఆర్ గారి పరిపాలన ఉండబోతుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా పాత్ర పోషిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎంత కార్ అవుతుంది. కేవలం కేసీఆర్ విధానం వల్లే పార్టీలో ఎమ్మెల్యేలు అంతా మా పార్టీలోకి టచ్లో ఉన్నారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ వాడు ఎవడేమాగని ఏం చేసినా, ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఒక ఆయన పేరు చెప్పిన నాకు ఆయన పేరు తీసుకోవడం కూడా ఇష్టం లేదు. ఆయన ఒక పూట ఒక మాట ఎట్లా మాట్లాడిండో అందరికీ కూడా తెలుసు. వాళ్ళ కోరిక అది. 10 మంది నాయకులు రావడం పోవడం అనేది ఇష్యూ కాదు. నేను మళ్ళీ చెప్పినా, ఇలా కొత్తగా బీఆర్ఎస్కి ఏం జరగలేదు. ఇది ప్రతి ఎన్నికల సందర్భంలో మనం చూస్తూనే ఉన్నాం. కొద్దిమంది ఈ మధ్యకాలంలో పార్టీ పట్ల కమిట్మెంట్ తగ్గింది. ఏ పార్టీకైనా ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే ఇమ్మీడియట్గా దాంట్లో పోవడం అనేది కొంతమందికి అలవాటైంది. బహుశా అది ఇప్పుడు పరాకాష్ఠగా చేరుకుంటుంది. బహుశా దీని తర్వాత మళ్ళీ పరిస్థితులు తిరిగి రావచ్చు. కానీ ఎవరున్నా ఎవరి పైన ఏది జరిగినా కేసీఆర్ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడడం కొరకు ముందుకు రావడం ఖాయం. కేసీఆర్ను ప్రజలు మళ్ళీ తెచ్చుకోవడం ఖాయం. ఎంతమంది వెళ్ళినా పార్టీని కాపాడడానికి ప్రభుత్వం మళ్ళీ మాదే వస్తుందని చెప్పేసి కేసీఆర్ ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ దూసుకొని వస్తారని చెప్పేసి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది ఒక కేసీఆర్, ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్ నుంచి.